హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ 2024ని టార్గెట్ చేస్తూ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము రెగ్యులర్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తూ తక్కువ టైంలో డేటా ఇంటర్ప్రిటేషన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఎక్కడ నేను టైం అనేది వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. చాలా క్విక్గా మనమైతే ఈ సెషన్ని కంప్లీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ మంచి ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్తో పాటుగా సో ఇక్కడ లైన్ గ్రాఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. వీడియో అనేది ఒకసారి పాజ్ చేసి ఈ డేటా చదివి ఈ లైన్ గ్రాఫ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ లైన్ గ్రాఫ్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మనకి డేటా అనేది ఇచ్చాడు. 4 డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించి బోట్స్ అండ్ షిప్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. అండ్ అలానే రెడ్ లైన్లో మనకి షిప్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్, మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఇండివిజువల్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేశాడు రెడ్ లైన్లో. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడగానే మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి వెళ్ళిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ గ్రాఫ్ కనిపించింది, డైరెక్ట్గా క్వశ్చన్ చదివి సాల్వ్ చేయడానికి వెళ్ళిపోయినట్లయితే మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్ చేసేలోపు మీకు నియర్లీ 1 మినిట్ నుంచి 2 మినిట్స్ టైం అనేది వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 1 or 2 మినిట్స్లో మీరు సాల్వ్ చేస్తారని నేను చెప్పట్లేదు. 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు ఖచ్చితంగా టైం అనేది వేస్ట్ అవుతుంది నియర్లీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి. ఈ టైం వేస్ట్ అనేది కాకుండా మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అన్నట్లయితే ఈ టైప్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చినప్పుడు ఇన్ కేస్ ఇమేజ్లో మనకి వాల్యూస్ అనేవి మెన్షన్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పాయింట్స్ దగ్గర మనకి వాల్యూస్ అనేవి ఇలా మెన్షన్ చేసి ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయండి, మీకు ఈజీగా తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ మీకు ఆ వాల్యూస్ అనేవి మెన్షన్ చేయకుండా ఈ విధంగా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేసినట్లయితే ప్రతి క్వశ్చన్కి 5 to 10 సెకండ్స్ ఎక్స్ట్రా టైం అనేది పడుతుంది. అలా 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పటికి నియర్లీ 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు కూడా క్యాండిడేట్స్కి వేస్ట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా మనకి లైన్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారన్నట్లయితే ఆ వాల్యూస్ అన్ని ఒక చిన్న టేబుల్ ఫార్మాట్లో మీరైతే రాసేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ మీకు అర్థం కావడం కోసము డేటా అనేది క్లారిటీగా ఉండడం కోసం నేను టేబుల్లా డ్రా చేస్తున్నాను. కానీ ఎగ్జామ్లో టేబుల్ డ్రా చేసి వాల్యూస్ రాసుకునే అంత టైం అయితే మనకి ఉండదు. సో అప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మనకు అర్థమయ్యే విధంగా ఆ వాల్యూస్ అనేవి నీట్గా ఓ పక్కన రాసేసుకోండి, ఓకేనా? ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ డేటా ఏంటి, టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, బోట్స్ ఇండివిజువల్గా కావాలి అండ్ అలానే షిప్స్ ఇండివిజువల్గా కావాలి. ఇలా మెయింటైన్ చేశారు అన్నట్లయితే అప్పుడు కూడా మీరు టేబుల్ రాసుకునేటప్పుడు మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీలైనంత వరకు టైం అనేది మనము వేస్ట్ కాకుండా చూసుకోవాలి. సో అందుకని నేను ఈ క్వశ్చన్ని ఎలా రాసుకోమని చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంపెనీ ఏ ఉంది, మనకి ఇండివిజువల్గా షిప్స్ వాల్యూ చెప్పారు కాబట్టి మనకి బోట్స్ కావాలి అన్నట్లయితే ఏం చేయాలి, ఖచ్చితంగా టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్లో నుంచి షిప్స్ని మనము రెడ్యూస్ చేస్తే మనకి రిజల్టెంట్ వచ్చేది ఏంటి, బోట్సే కదా. సో ఇదే ప్యాటర్న్లో మీరు వాల్యూస్ అనేవి రాసుకుంటే సరిపోతుంది. దట్ మీన్స్ ఇప్పుడు కంపెనీ ఏకి సంబంధించి టోటల్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 0 నుంచి 50 లోపు 1 పార్టీషన్ ఉంది. దట్ మీన్స్ ఈ ఫస్ట్ లైన్ నుంచి సెకండ్ లైన్ వరకు ఎంత 25 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంకొక 25 ఉంటుంది. అంటే ప్రతి పార్టీషన్కి మనకి 25 అని అర్థం. 150 నుంచి ఒక పార్టీషన్ వెళ్ళింది అన్నట్లయితే టోటల్ అప్పుడు ఎంత అవుతుంది, 175 అవుతుంది. ఇందులో నుంచి షిప్స్కి సంబంధించిన వాల్యూ ఎంత, 125. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది ఫ్రెండ్స్, మనకి 50 గ్యాప్ ఉంది. అది బోట్స్ వాల్యూ అయిపోయింది. ఇంకా సపరేట్గా మనం రాయాల్సిన అవసరం లేదు, విడివిడిగా క్యాలిక్యులేట్ చేయడానికి ఒకసారి, రాయడానికి ఇంకొకసారి టైం అనేది వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో బికి సంబంధించి చూసినట్లయితే టోటల్ 225 ఉంది అండ్ షిప్స్కి సంబంధించిన వాల్యూ 75 ఉంది. దట్ మీన్స్ బోట్స్ వాల్యూ ఎంత, 150. అండ్ సికి సంబంధించి చూస్తే టోటల్ 150 అండ్ సి షిప్కి సంబంధించి చూస్తే 50 ఉంది. దట్ మీన్స్ బోట్స్ వాల్యూ 100. అండ్ డికి సంబంధించి చూస్తే మనకి ఇక్కడ టోటల్ 200 ఉంది. ఈ 200లో నుంచి 150 షిప్స్ వాల్యూ రిడ్యూస్ చేస్తే 50 అనేది మనకి వచ్చే పోర్ట్స్ వాల్యూ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనము వాల్యూస్ అనేవి రాసుకున్నాము.
ఓకేనా. ఈ తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడానికి వెళ్దాం ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఈజీగా క్లారిటీగా సొల్యూషన్స్ అయితే వచ్చేస్తాయి. రైట్ ఫ్రెండ్స్, మరి మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ని 30 సెకండ్స్ లోపు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 30 సెకండ్స్ లోపు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయొచ్చో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ని 30 సెకండ్స్ లోపు ఎలా సాల్వ్ చేయాలో చూడండి. 2/3 of the total boats manufactured by B are used by general people and rest are used by fishermen. Then the total boats used by fishermen are what percentage of total ships manufactured by A? టోటల్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏతో కంపేర్ చేయాలి. అది ఎంత ఉంది ఇక్కడ? టోటల్ షిప్స్ మనకి 125 ఉంది ఫ్రెండ్స్. సో 120 సో ఇక్కడ టోటల్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏతో కంపేర్ చేయాలి. టోటల్ షిప్స్ ఎంత మ్యానుఫ్యాక్చర్ చేశారు? 125 ఏ చేశాడు కాబట్టి 125 డినామినేటర్లో రాసేయండి. అండ్ న్యూమరేటర్లో 2/3 బోట్స్ అనేవి జనరల్ పీపుల్ వాడుతున్నారు అన్నట్లయితే 1/3 ఎవరు వాడుతున్నట్టు? ఫిషర్మెన్ వాడుతున్నట్టు. అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బికి సంబంధించి బోట్స్ వాల్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ 150 ఉంది. ఈ 150లో 1/3 మాత్రమే ఇక్కడ మనకు కావాలి కాబట్టి 1/3 ఇంటూ 150. 25 5 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 25 6 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 1 టైమ్స్, 3 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చిన ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి? 2/5. 2/5కి ఈక్వలెంట్ పర్సంటేజ్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ 40%. సో ఆన్సర్ అనేది 40% ఫ్రెండ్స్. సో ఈ విధంగా సాల్వ్ చేసినట్లయితేనే 30 సెకండ్స్ లోపు మనం క్వశ్చన్ చదివి సాల్వ్ చేసి ఆన్సర్ కూడా పిక్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. సో ప్రతిదీ ట్రెడిషనల్గా సాల్వ్ చేసామన్నట్లయితే టైం వేస్ట్ అవుతుంది. మనం ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేని పరిస్థితి వస్తుంది. సో ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే పర్సంటేజ్ టు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ టు రివర్స్లో పర్సంటేజ్ వాల్యూస్ అనేవి మీరు చెప్పగలిగినట్టుగా నేర్చుకున్నట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. సో సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఒక 30 సెకండ్స్ లోపు. టైమ్ అప్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 30 సెకండ్స్ లోపు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఒకసారి తెలుసుకుందాము. సో టోటల్ నెంబర్ ఆఫ్ బోట్స్ అండ్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ ఇన్ 2021 ఈస్ 40% more than that of the year 2020. And total number of ships manufactured by A in 2021 is equal to that of in 2020. Then find the total number of boats manufactured by A in 2021. సో 2021లో బోట్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ అయ్యాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇందుకని మనకి ఇచ్చిన హింట్ ఏంటి? 2020లో జరిగిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతైతే ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కన్నా 40% ఎక్కువ అన్నాడు. ఏంటి? 2021లో జరిగిన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. సో 40% ఎక్కువ అన్నాడు అన్నట్లయితే టోటల్ ఎంత జనరేట్ అయినట్టు? 140% వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు 2021లో. సో 140కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ 7/5 అవుతుంది. సో ఈ 7/5 అనేది దేంతో మల్టిప్లై చేయాలి టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి అన్నట్లయితే? ఏ మ్యానుఫ్యాక్చరింగ్, టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్తో మనమైతే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఏకి సంబంధించిన టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత? 175. సో 7/5 ఇంటూ 175 చేసినట్లయితే
మనకి టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ 2021కి సంబంధించి. 5 1 టైమ్స్, 5 3 టైమ్స్ అండ్ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 ఇంటూ 35 అనేది మనం ఇక్కడ చేయాలి ఫ్రెండ్స్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. 7 3 టైమ్స్ ఎంత 21, అది టెన్స్ ప్లేస్ కాబట్టి 210. 7 5 టైమ్స్ ఎంత 35. సో టోటల్ ఎంత అవుతుంది 245 అనేది మనకి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఏకి సంబంధించి 2021లో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత 245. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి బోట్స్ కనుక్కోవాలి. బోట్స్ కనుక్కోవడానికి వాడు చెప్పిన హింట్ ఏంటి 2021 అండ్ అలానే 2022లో షిప్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్స్ అనేవి సేమ్గా ఉన్నాయి అన్నాడు. సో ఇక్కడ షిప్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత 125. సో 245 మైనస్ 125 చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేటప్పటికి 120 ఫ్రెండ్స్. సో ఇది ఆప్షన్ ఈలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఈ క్వశ్చన్ని కూడా 30 సెకండ్స్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రైట్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ బోట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై సి అండ్ డి టుగెదర్ టు టోటల్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బి అండ్ సి టుగెదర్. సో ముందుగా ఇక్కడ సి అండ్ డికి సంబంధించిన బోట్స్ వాల్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. సో సి అండ్ డికి సంబంధించి బోట్ వాల్యూస్ ఏమున్నాయి 150, టోటల్ 150 అయితే ఉన్నాయి. అండ్ బి అండ్ సికి సంబంధించి టోటల్ షిప్స్ వాల్యూస్ చూసినట్లయితే మనకి 75 50, టోటల్ ఎంత ఉంది 125 ఉంది. 25 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ 6:5 అనేది మన ఫైనల్ ఆన్సర్. చాలా సింపుల్గా చేయగలిగాము విత్ ఇన్ 30 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 30 సెకండ్స్ లోపు ఎలా సాల్వ్ చేయొచ్చో నేను చెప్తాను. రైట్ ఫ్రెండ్స్, సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాము. ఇఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ బోట్ ఫర్ ఎ కంపెనీ డి ఈజ్ 4600, దెన్ ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ద బోట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డి. సో డికి సంబంధించి అన్ని బోట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డికి సంబంధించి టోటల్ బోట్స్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 50 ఉన్నాయి. అండ్ ఈచ్ బోట్కి ఎంత ఉంది ఇక్కడ 4600. సో ఇక్కడ టోటల్ 50 బోట్స్ ఉన్నాయి. ఈచ్ బోట్ 4600 అన్నట్లయితే నార్మల్గా మల్టిప్లై చేసే పద్ధతి ఒకటి. ట్రెడిషనల్ మెథడ్ కాకుండా డైరెక్ట్గా ఎలా మల్టిప్లై చేయొచ్చు అంటే డైరెక్ట్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ అనేది ఎలా పెట్టచ్చో కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సో ఇక్కడ 50 అంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏమవుతుంది అన్నట్లయితే 1/2 అవుతుంది ఫ్రెండ్స్. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ 1/2 అవుతుంది కాబట్టి ఈ వాల్యూని 2తో డివైడ్ చేయండి. 4600ని 2తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 2300 అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో 2300తో మనకి ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి ఇక్కడ వెరిఫై చేయండి. 2300తో ఉన్న ఒకే ఒక్క ఆన్సర్, అదే మన ఫైనల్ ఆన్సర్. సో నిజానికి ఇదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు, క్వశ్చన్ చూసి ఆన్సర్ అనేది పెట్టేసేయచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటా కదా ఫ్రెండ్స్. సో మల్టిప్లై చేసిన మనకి ఇదే వాల్యూ వస్తుంది, డైరెక్ట్గా మన షార్ట్కట్లో కూడా అదే వాల్యూ అనేది మనకు వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. ఈ క్వశ్చన్ని కూడా 30 సెకండ్స్ లోపు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రైట్ ఫ్రెండ్స్,
ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. టోటల్ బోట్స్ అండ్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ అండ్ బి టుగెదర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దెన్ ద టోటల్ బోట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ అండ్ డి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ టోటల్ బోట్స్ అండ్ షిప్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ అండ్ బిని టోటల్ బోట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ అండ్ డితో కంపేర్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అన్నాడు ఫ్రెండ్స్. ఎంత పర్సంటేజ్ ఉంది అనలేదు, ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అన్నాడు. అంటే మన ఆన్సర్ అనేది ఏమవుతుంది, 100 కన్నా ఎంత అయితే ఎక్కువ ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఏ అండ్ బికి సంబంధించి టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఉందో చూసినట్లయితే 2 + 1 అంటే 300 అవుతుంది. 75 + 25 అన్నట్లయితే ఒక 100 అవుతుంది. టోటల్ 300 + 100 అంటే 400 ఫ్రెండ్స్. ఇది ఏ అండ్ బికి సంబంధించిన టోటల్. అండ్ ఏ అండ్ డికి సంబంధించి బోట్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఏ ఏమో 50 ఉంది, బి కూడా 50 ఉంది, టోటల్ 100 ఉంది ఫ్రెండ్స్. సో మనకి పర్సంటేజ్లో వాల్యూ చెప్పాడు కాబట్టి మనకి ఇంటూ 100 చేస్తే మనకి ఫైనల్ రిజల్టెంట్ వాల్యూ 400% వస్తుంది. సో ఇక్కడ 100% కన్నా ఎంత ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, మనకి 300 ఎక్కువగా ఉంది. దట్ మీన్స్ 300% అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అయ్యే ముందు ఇంకొక పాయింట్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ అనేవి కొంచెం టైం కిల్లింగ్గా ఉంటాయి. సో ర్యాండమ్గా క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి కాబట్టి అందరికీ అదే ప్యాటర్న్లో ఉండాలని లేదు. నియర్లీ ఒక 70% ఎగ్జామినేషన్స్లో నేను గమనించింది ఏంటి అన్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కొంచెం టైం కిల్లింగ్గా ఉంటాయి. సో దట్ క్యాండిడేట్ అక్కడే స్ట్రక్ అయిపోయి టైం అనేది వేస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఎగ్జామినర్, దట్ మీన్స్ సిస్టమ్ అనేది అలా జనరేట్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఫస్ట్ సెకండ్లో మీరు హ్యాంగ్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్స్ దగ్గర టైం వేస్ట్ చేసుకోకుండా ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్కి మూవ్ ఆన్ అయినట్లయితే మీకు అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అయినా కానీ మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ పాయింట్ అనేది మైండ్లో పెట్టుకొని డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. ఇక్కడ టేబుల్ ఫార్మేట్లోనే మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. సో ఎలాంటి హెసిటేషన్ లేకుండా డైరెక్ట్గా సొల్యూషన్స్లోకి దిగిపోవచ్చు. జస్ట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఒక 30 సెకండ్స్ టైం తీసుకొని ట్రై చేయండి. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కంపెనీస్ 4 కంపెనీస్ ఉన్నాయి. 2024లో మ్యానుఫ్యాక్చర్ చేసిన బైక్స్ అండ్ 2022లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన బైక్స్ యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశాడు. వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఇఫ్ 30% ఆఫ్ టోటల్ బైక్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డి ఇన్ 2021 are X brand bikes and the remaining are Y bike, then find the difference between the brand X and brand Y bikes manufactured by D in 2021. సో డీలో ఎక్స్కి సంబంధించి ఎంత అని చెప్పాడు ఫ్రెండ్స్, మనకి 30% చెప్పాడు. దట్ మీన్స్ వైకి సంబంధించి ఆటోమేటిక్గా ఎంత ఉన్నట్టు, 70% ఉన్నట్టు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేయమంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 40% ఉంది. టోటల్ మనకు తెలుసు 40% ఎంతో కనుక్కోవాలి, ఈజీగా కనుక్కోవచ్చు కదా ఫ్రెండ్స్. 2021కి సంబంధించి టోటల్ ఎంత, 260. 260లో మనకి 40% కావాలి. ఇన్ కేస్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ తెలిస్తే డైరెక్ట్గా మీరు 2/5 రాసుకుంటారు. లేదనుకోండి అప్పుడు మీరు 40 డివైడెడ్ బై 100 ఇంటూ 260 చేస్తారు ఫ్రెండ్స్. అదే ఫ్రాక్షన్ వాల్యూ చేస్తే డైరెక్ట్గా 2/5 ఇంటూ 260 చేస్తారు. ఏది చేసినా ఒకటే, కాకపోతే ఇక్కడ ఒక సెకండ్ ఎక్స్ట్రా టైం పడుతుంది, ఇక్కడ ఇంకొక సెకండ్ తక్కువ టైం పడుతుంది, అంతే తేడా. ఓకేనా. సో ఇన్ కేస్ మీరు ఇలా కావాలి అనుకున్నట్లయితే 22 టైమ్స్ 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 12 52 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 52 ఇంటూ 2 అన్నట్లయితే మనకి 104 అనేది ఇక్కడ వచ్చే ఫైనల్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి 30 సెకండ్స్ టైం తీసుకోండి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాను.
రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ find the ratio of total bikes manufactured by A in 2021 to total bikes manufactured by C and B together in 2022. సో A ఎంత ఉన్నాడు ఫ్రెండ్స్ 2021లో 120% ఉన్నాడు. B అండ్ C 2022లో ఎంత ఉన్నారు అన్నట్లయితే 300 ప్లస్ 320 అన్నట్లయితే 620 అవుతుంది. 0 అండ్ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 6 టైమ్స్ 2 31 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ 6:31 అనేది ఇక్కడ వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా సింపుల్గా తెగిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. Time up friends. If C sold each bike at 8,000 in 2021 and at 9,000 in 2022, then find the total revenue generated by C in both the given years. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే C 2021లో ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు ఫ్రెండ్స్? ఇక్కడ 240 బైక్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాడు. ఈచ్ బైక్ 8Kకి అమ్మాడు, అంటే 8,000కి అమ్మాడు. 2022లో టోటల్ సి ఎన్ని బైక్స్ అమ్మాడు? 300 బైక్స్ అమ్మాడు. ఈచ్ బైక్ ఎంతకు అమ్మాడు? 9,000కి అమ్మాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 9 3 టైమ్స్ అంటే ఎంత ఫ్రెండ్స్? మనకి 27 అవుతుంది. ఇంకొక 00K, కే అంటే 3 zeros అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థౌజండ్స్ని నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా కేగా రాస్తున్నాను. ఈ 3 zeros బదులు కేగా రాస్తున్నాను, సో దట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈజీగా ఉండటం కోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే 240 ఇంటూ 8 మనం మల్టిప్లై చేయాలి. ఇది నార్మల్గా మీరు ట్రెడిషనల్గా మల్టిప్లై చేస్తానంటే కష్టంగా అనిపిస్తుంది, కానీ మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా సాల్వ్ చేయాలో నేను నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. 8 ఇంటూ 2 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 16. 8 2 times 16. ఇది హండ్రెడ్స్ ప్లేస్ ఉంది కాబట్టి 1600గా మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాస్తున్నాను, కానీ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 8 ఇంటూ 2 అన్నట్లయితే 1600 అక్కడికి అయింది. అండ్ నెక్స్ట్ 8 ఇంటూ 4 అన్నట్లయితే 8 4s 32. ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి ఇంకొక 0 యాడ్ అవుతుంది. దట్ మీన్స్ 320 అవుతుంది. సో ఈ టోటల్ మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 1920 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ రెండింటిని ఎలా యాడ్ చేయాలో చూడండి. 2000 ప్లస్ 1000 అంటే నేను రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్తాను, సో దట్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం కోసం. 2000 ప్లస్ 1000 అంటే అక్కడికి మనకి 3000 అవుతుంది. సో 3000 ప్లస్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ 9 ప్లస్ 7 అన్నట్లయితే మనకి 1600. దట్ మీన్స్ 1600. ఆల్రెడీ 3000 ఉంది, ఇంకొక 1600 అన్నట్లయితే 4600 ఉంటుంది. మనకి 4600కి ఇంకొక 20 వచ్చింది అన్నట్లయితే 4620 అనేది ఈ టోటల్ వాల్యూ ఫ్రెండ్స్. 4620తో స్టార్ట్ అయ్యే వాల్యూ ఏంటి? ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆప్షన్, అదే మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం క్యాలిక్యులేట్ చేయగలిగాము. విత్ ఇన్ 30 seconds ఈజీగా మనమైతే సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి విత్ ఇన్ 30 seconds. 30 secondsలో ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తాను. Right friends? Total bikes manufactured by C in 2021 and D in 2022 together is what percentage of total bikes manufactured by A and B together in 2021? So C 2021 ఎంత ఉంది మనకి? ఇక్కడ 240 ఉంది. అండ్ D 2022 ఎంత ఉంది? ఇక్కడ కూడా 240 ఉంది. 240 ప్లస్ 240 అన్నట్లయితే వాల్యూ ఎంత? 480. అండ్ A అండ్ Bకి సంబంధించి 2021 ఫ్రెండ్స్. A అండ్ B 2021 అన్నట్లయితే 100 ప్లస్ 100 200, 80 ప్లస్ 20 అన్నట్లయితే ఇంకొక 100, టోటల్ 300 అవుతుంది. అవునా? రైట్. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటూ
100 పర్సెంటేజ్లో వాల్యూ కావాలి కాబట్టి 0000 క్యాన్సిల్ ఫ్రెండ్స్ 3 160 టైమ్స్ అనేది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. దట్ మీన్స్ 160% అనేది ఇక్కడ మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఒక 30 సెకండ్స్ టైం తీసుకోండి. Average number of bikes manufactured by CDE in 2021 is 290. Then find the total number of bikes manufactured by E in 2021. సో ఇక్కడ యావరేజ్ చెప్పాడు కాబట్టి టోటల్ ఇక్కడ మనకి యావరేజ్ ఎంత అని చెప్పాడు, 290 చెప్పాడు ఫ్రెండ్స్. సో 290 ఇంటూ 3 అనేది మనం చేయాల్సి ఉంటుంది టోటల్ కనుక్కోవడానికి. సో 290 ఇంటూ 3 చేయడం మనకి మైండ్ క్యాలిక్యులేషన్స్ కష్టం అవుతాయి కాబట్టి మనము ఎలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది చెప్తున్నాను. ఈ 290ని మైండ్లో మీరు ఏమనుకుంటారు అన్నట్లయితే 300 అనుకోండి. 300 ఇంటూ 3 అన్నట్లయితే ఈజీగా మనం మైండ్లో చెప్పొచ్చు కదా 900 అని. సో ఇక్కడ 290కి బదులుగా 300 తీసుకుందాం. దట్ మీన్స్ ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం, 10 ఎక్స్ట్రా తీసుకున్నాం. అలా ఎన్ని టైమ్స్ తీసుకున్నాం, 3 టైమ్స్ తీసుకున్నాం. సో 3 ఇంటూ 10 అన్నట్లయితే వాల్యూ ఎంత, 30. అంటే 900లోంచి 30 రిడ్యూస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, 870 ఫ్రెండ్స్. సో ఇలా మైండ్ క్యాలిక్యులేషన్స్ ద్వారాగా మనమైతే ఈజీగా మల్టిప్లై అనేది చేయొచ్చు. మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇదంతా రాశాను. నిజానికి డైరెక్ట్గా మనమైతే ఆన్సర్ అనేది చెప్పచ్చు. 290 ఇంటూ 3 అంటే మనకి 870 అని ఈ మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారాగా. సో టోటల్ 870లో సి అండ్ డికి సంబంధించి ఆల్రెడీ మనకు వాల్యూస్ తెలుసు. ఈకి సంబంధించి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సి అండ్ డి యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 2 + 2 అన్నట్లయితే 400, 40 + 60 అన్నట్లయితే ఇంకొక 100, టోటల్ మనకి 500 అవుతుంది. 870 మైనస్ 500 అన్నట్లయితే మనకి 370 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ది కరెక్ట్ స్టాండర్డ్లో ఉంది ఫ్రెండ్స్. అన్ని స్లాట్లు ఒకే విధంగా ఉండవు కదా, ఒకటి ఈజీ ఒక టఫ్ అలా ఉంటుంది కదా. సో ఇదేమో ఈజీ స్లాట్లో వచ్చే డిఐ, అది మోడరేట్ లెవెల్లో ఉన్న పేపర్కి వచ్చే డిఐ ఫ్రెండ్స్. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. మరొక సెషన్లో మీకైతే నేను మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.